ఒకప్పుడు బర్త్డేస్ చాలా ఎగ్జైటింగ్గా ఉండేది కదా. కేక్స్, బిస్కెట్స్, కొత్త బట్టలు, చాక్లెట్స్, ఫ్రెండ్స్కి పంచడం, పేరెంట్స్, రిలేటివ్స్, బాబ్బా ఒక పండలా జరిగేది. కానీ ఒక సెర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత బర్త్డేస్ అంత హ్యాపీగా ఉండవు, అంత ఎగ్జైటింగ్గా ఉండవు, అంత ఆనందపరిచేగా ఉండవు, అంత సెలబ్రేట్ చేసుకుని అనిపించదు మనకి కదా. యాజ్ ఎ కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రెజర్స్, సొసైటీ ప్రెజర్స్, నా పర్సనల్ ప్రెజర్స్, సో వీటన్నిటి మధ్యన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంత ఇంపార్టెంటా? నో. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో నేను మామూలుగా చేసే వీడియోస్లో కాదు, ఇట్స్ స్పెషల్ వన్. అండ్ యాజ్ ఎ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ నేను నా 20స్లో ఉన్నాను. ఈ ఏజ్లో నేను నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పైన, నా కెరీర్ బిల్డింగ్ పైన, నా ఫైనాన్షియల్ ఇష్యూస్ పైన నేను ఫోకస్ చేస్తున్నాను. అండ్ బర్త్డేస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ సెలబ్రేషన్స్ ఎనీమోర్. సో బర్త్డే వచ్చిందంటే అరే మన కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో ఒక ఇయర్ పోయింది, మనం ఒక ఇయర్ వేస్ట్ చేస్తాం అనే భయం వేస్తుంది తప్ప సెలబ్రేట్ చేసుకోవాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, పేరెంట్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి అని లేదు. ఎందుకంటే ఐఎమ్ వరింగ్ అబౌట్ మై ఏజ్. సో బర్త్డేస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ సెలబ్రేషన్స్ ఎనీమోర్. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అనుకుని ముందుకెళ్ళిపోవడమే. ఒక సంవత్సరం పెరిగింది అంటే ఇంకో సంవత్సరం నీకు వచ్చింది, నువ్వు నీ కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు, నువ్వు ఫైనాన్షియల్గా ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు అని మనమే సర్ది చెప్పుకొని ఈ 1 yearలో కష్టపడదామని చెప్పి ముందుకెళ్ళిపోవడమే. సో బర్త్డేస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ సెలబ్రేషన్స్, బట్ బర్త్డేస్ ఆర్ మెంట్ ఫర్ కెరీర్ బిల్డింగ్. సో నువ్వు ఇంకా నీ లైఫ్ మీద ఫోకస్ చేయడానికి ఈ బర్త్డేస్ ఉపయోగపడతాయి. సో నీ ఏజ్ పెరిగిపోతుందని భయపడకు, ఆ ఇయర్ని ఎలా యూస్ చేసుకోవాలో ఆలోచించు. సో బర్త్డేస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ సెలబ్రేషన్స్, బట్ బర్త్డేస్ ఆర్ మెంట్ ఫర్ ఈటింగ్ కేక్. థ్యాంక్ యూ.